పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. కథోలికులమైన మనకు మే మాసం అనగానే మరియ తల్లి పూజిత మాసం అనే విషయము మనందరికీ తెలిసిందే. అదేవిధంగా మే మాసంలో కుటుంబ సమేతముగా మరియ తల్లి ప్రార్థన సహాయాన్ని దేవునికి సమర్పణ చేస్తూ దేవుని యొక్క గొప్ప వరములను స్వీకరించేటువంటి గొప్ప అలవాటు సాంప్రదాయం మన కథోలికులమైన మనకు ఉంది. ఈ పవిత్రమైనటువంటి మే మాసంలో మనమంతా కూడా జపమాలను ధ్యానం చేస్తూ ఉండాలి. అయితే అమ్మ మరియ తల్లి ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకోవాలి. మరియ తల్లిని సర్వేశ్వరుడు ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగి ఉంది. అందువలన ఆ తల్లి మిక్కిలి ప్రభావం కలిగినది. పరిపూర్ణ పరిశుద్ధురాలు, మిక్కిలి గౌరవ మహిమలు కలిగి ఉన్నది. తన ప్రియసుతుడు మనుష్యవతారం ఎత్తి మానవాళిని రక్షింపవలేనని తండ్రి దేవుడు నిర్ణయించుకొని ఉన్నారు. అయితే తన ఏకైక పుత్రునికి తల్లిగా ఉండడానికి ఆయన కన్య మరియమ్మను ప్రత్యేకించి ఎన్నుకున్నారు. ఆ కారణం చేత మరియమ్మ మిక్కిలి ప్రభావం కలదని చెబుతూ ఉన్నాము. అంతటి ప్రభావమును దేవుడు పరలోకంలోని సన్మనస్కులకు కానీ భూలోకంలో ఇంకెవ్వరికి కూడా అంతటి గొప్ప వరాన్ని ప్రసాదించలేదు. అందువలన పరలోక భూలోకము అందు ఆమె ప్రభావము సాటిలేనిది. దైవ కుమారునికి తల్లిగా ఎన్నుకోబడినందున మరియ తల్లి సకల సృష్టి వస్తువులలో శ్రేష్టమైనది. అట్టి శ్రేష్టత వలననే ఆమె మిక్కిలి ప్రభావం కలిగి ఉన్నది. అలాంటి ప్రభావితురాలు అగుటచే ఆమె గౌరవ మహిమలకు యోగ్యురాలు. కావున ఆ తల్లి యొక్క మితిలేని ప్రభావము ఎరిగి మనము ఆ తల్లిని గౌరవించాలి. దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క తల్లి కూడా పరిశుద్ధురాలు. దేవుని తల్లి యందు ఎలాంటి పాపము ఉండకూడదు, ఉండజాలదు. అందుచేత మరియ మాత పరమ పావని, పరిశుద్ధురాలు. సర్వేశ్వరుడు సర్వ మానవాళికి సకల సన్మనస్కులకు దయచేసిన వరముల కంటే దేవమాతకు ఎక్కువ వరములను ప్రసాదించి ఉన్నారు. దేవుడు ఆ తల్లికి ఎన్ని వరములు దేవుడు ఇచ్చారో అనేది లెక్కించడం ఎవ్వరి వల్ల కూడా కాదు. లెక్కలేని వరములను పొందిన దేవమాత ఆమె వరములలో కొంత భాగం మనకు కూడా ప్రసాదించమని ఆ తల్లిని మనము ప్రార్థించాలి. అయితే కన్యామరియ తల్లి ఈ లోకంలోనే కాక మోక్షంలో కూడా మిక్కిలి ఘనతను పొందుకున్నారు. స్వర్గంలో ఉన్న స్వర్గవాసుల మహిమ కంటే ఒక దేవమాతకు ఉన్న మహిమ చాలా గొప్పది. స్వర్గలోకమందు క్రీస్తు ప్రభువగు తన కుమారుడు కుడివైపున మిక్కిలి వైభవంగా ప్రకాశించుచు సింహాసమున కూర్చుండు భాగ్యము మరియ తల్లికి మాత్రమే దక్కినది. కానీ ఏ సన్మనస్కునికి కానీ ఏ పునీతునికి కానీ ఆ భాగ్యం దక్కలేదు. అందువలన స్వర్గలోకంలోని వారందరూ కూడా దేవమాతకు నమస్కారములు చేస్తూ ఉన్నారు. వారితో పాటు మనము కూడా ఆ తల్లికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ తల్లి యొక్క చల్లని చూపునకు మనకి ఉండాలి అనేది ప్రయాసపడాలి. మన కొరకు ఆ తల్లి తన దివ్య కుమారుణ్ణి ప్రార్థించి మనకు కష్టాలలో ఆదుకోమని ఆమె యందు ప్రేమ కలిగి భక్తిపూర్వకంగా ప్రార్థిస్తే ఆ తల్లి ఎప్పుడు కూడా మన చెయ్యి విడవదు. అనేక మంది పునీతులు కూడా దేవమాతపై మిక్కిలి ప్రేమ, భక్తి ప్రపత్తులు చూపించి ఇతరులు కూడా ఆమె యందు భక్తి పెంపొందించడానికి ఎంతో కృషి చేసి ధన్యాత్ములుగా అయ్యారు. వారిలో పునీత శౌరివారు తాను జీవించిన కాలమంతయు దేవమాతకు మిక్కిలి భక్తిగల వాడై ఆమెను ప్రేమతో ప్రార్థించేవారు. క్రీస్తుని సువిశేషమును ప్రపంచమంతటా వ్యాపింప చేయడానికి తాను పడిన కష్టములన్నింటినీ దేవమాతకు అర్పించి ఆమె ప్రేమను సంపాదించుకొని ఉన్నారు.
తన చేత క్రీస్తు వేదనలు అంగీకరించిన వారందరూ దేవమాతపై భక్తి కలిగి ఉండినట్లు ఆయన ప్రయాసపడి ఆఖరికి తన మరణ సమయంలో దేవమాత నీవే నా తల్లి, నా శరణు అని మరియ తల్లిని ప్రేమతో వేడుకున్నారు. అదేవిధంగా పునీత చిన్న తెరేసమ్మ గారు అతి చిన్న వయస్సులోనే పూర్తిగా ఆ దేవమాతకు తనను తాను అర్పించుకొని ఉన్నారు. దేవమాత మీద ఉన్న ప్రేమను చూపించడానికి చిన్న తెరేసమ్మ గారు తన ఇంటిలో ఒక బల్లపై దేవమాత పటమును చక్కగా అలంకరించి ప్రతి దినము ఆ పటము వద్ద ఫలములు, పువ్వులు తెచ్చిపెట్టి మిక్కిలి భక్తితో దేవమాతను ప్రార్థించుచూ ఉండేవారు. చిన్న తెరేసమ్మ గారికి 12 సంవత్సరాలు వచ్చేసరికి ఆమె యొక్క తల్లి స్వర్గస్థురాలయ్యింది. తల్లి మరణించిన తక్షణమే తెరేసమ్మ గారు తన ప్రేమమూర్తి అయినటువంటి దేవమాత పటము వద్దకు వెళ్ళి మోకరించి, తల్లి దేవమాత, ఇక నీవే నా తల్లివి. ఈ క్షణం నుంచి ఈ లోకంలో నా తల్లి గతింపక పరలోకంలో ఉన్న నీవే నా తల్లిగా నేను స్వీకరించుచున్నాను అని ప్రార్థన చేశారు. పునీత చిన్న తెరేసమ్మ గారి కాలమంతా కూడా దేవమాత ఆమెకు తల్లిగా ఉండి సకల విధముల ఆమెను ప్రేమతో కాపాడుతూ ఉండేవారు. ఇలా ఎంతోమంది పునీతులు ఆ అమ్మ యొక్క ప్రేమను పొందుకున్నవారే. పునీతులే కాకుండా రాజులు, ప్రభువులు దేవమాతపై మిక్కిలి భక్తి ప్రేమను చూపించి ఉన్నారు. అయితే 1621వ సంవత్సరంలో జర్మనీ రాజు కొందరు శత్రువుల చేతిలో చిక్కుకున్నారు. అప్పుడు అతడు మరియమాత శరణును వేడుకున్నారు. పట్టణపు నడి వడ్డున ఒక ఎత్తైన స్తంభము కట్టించి ఆ స్తంభము మీద పిశాచిని తలను నలగగొట్టుచు ఉన్న దేవమాత స్వరూపమును ఒకదానిని స్థాపించెను. దాని అడుగు భాగంలో ఒక శిలాఫలకంపై ఇలా చెక్కించెను: నేను రాజునైన నేను ఈ దినము పరిశుద్ధ దేవమాతను నా రాజ్యంకు రాణిగాను శరణుగాను నియమించుకొని ఉన్నాను. నా రాజ్యమును నా సేవకులను దేవమాతకు సమర్పించుకుంటున్నాను అని చెక్కించారు. ఆ స్తంభమును ప్రతిష్ఠించినప్పుడు ఆ రాజు ఒక గొప్ప ఉత్సవాన్ని జరిపించారు. ఆనాటి ప్రధాన మగు దివ్యబలి పూజలో రాజు తన కుటుంబ సమేతముగా పాల్గొన్నారు. పూజ ముగిసిన వెంటనే రాజు తన సింహాసము నుండి దిగివచ్చి దేవమాత పీఠమును సమీపించి తన రాజ్యమును ఏలుకోమని దేవమాతను భక్తి ప్రేమతో ప్రార్థించేవారు. తరువాత పీఠముల వారు స్తంభాన్ని ఆశీర్వదించారు. అప్పటి నుండి ఆ రాజుని, అక్కడ ఉన్న వారిని ఆ తల్లి కాపాడుతూ ప్రేమతో వారిని రక్షిస్తూ ఉండేవారు. అయితే మనము ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకుండా ఆ దేవమాతను తల్లిగా స్వీకరించి ఆ తల్లిని ప్రతిదినం గౌరవంతో ప్రేమతోనూ ప్రార్థించి ఆ తల్లి పేరిట దాన ధర్మాలు చేస్తున్నచో ఆ తల్లి మన జీవిత కాలమంతా కూడా మనకు తోడుగా ఉండి మన మరణ సమయంలో మన చెయ్యి విడవదు, మనలను నరకంలో పోనివ్వక కాపాడును. ఒక చిన్న ప్రార్థనను చేసుకుందాం. దేవమాత శరణుగోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు గోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారలలో ఒక్కరైనను మీ వలన చెయ్యి విడవబడినట్లు ఎన్నడూనూ లోకంలో వినినది లేదని తలంచండి. కన్యకల రాణి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయాళమును కాచుకొని మీ సముఖములో నిలిచియున్నాను. మనుష్యవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయి వినవతరించండి. ఆమెన్. పరిశుద్ధ మరియమాత గారా మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.